ప్రభునందు ప్రియులారా, లూకాసు వార్త 24వ అధ్యాయములో నుంచి అక్కడక్కడ కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఈ మాటల్లో యేసుక్రీస్తు ప్రభువారు మరణ పునరుద్ధానాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత, అనగా ఆయన పునరుద్ధాన సమయములో జరిగినటువంటి సంఘటనలను మనం చదువుకున్నాం. అనగా ఆయన ఏమేమి చేశాడు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మొట్టమొదటిగా ఆయన సమాధిని తెరిచాడు. మూయబడిన సమాధి, ఆయన సమాధిని తెరిచాడు అని చదివాం. రెండవదిగా వారి కన్నులు మూయబడిను అన్నాడు. అంతటా ఆయన స్తోత్రము చేసి రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి అని చూసాం. మూడవదిగా వారు లేఖనములు గ్రహించున్నట్లుగా వారి మనసులను తెరిచాడు అనే మాటను మనం చదివాం. ఆఖరిగా ఆయన పరలోకాన్ని తెరిచి అదృశ్యుడయ్యాను అనే మాటను మనం చూస్తున్నాం. 4 విషయాలు మనం చదువుకున్నాం. ఒకటి, మూయబడిన సమాధిని ఆయన తెరిచాడు. మూయబడిన కన్నులు ఆయన తెరిచాడు. మూయబడిన మనసులను తెరిచాడు. మూయబడిన పరలోకాన్ని ఆయన తెరిచాడు అనే మాట, ఆకాశమును తెరిచాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 మాటల్లో యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన సమాధి ఏం చేయబడిందంట? తెరవబడి ఉన్నది అన్నాడు. నిజంగా మరి మత్తయి సువార్త, మార్కు సువార్తల్లో రాయి దొర్లింపబడి ఉన్నది అనే మాటను మనం చదువుతాం. రాయి దొర్లింపబడి ఉన్నది, లేకపోతే పొర్లించి అనే మాట మనం చూస్తాం. లూకాసు వార్తలో దొర్లింపబడింది అనే మాట చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో తెరువబడి అనే మాటను మనం చూస్తున్నాం. 4 మరి రకరకాలుగా ఆయన సమాధిని గురించి రాశారు. అన్నిటి అర్థం ఒకటే. అయితే ఆయన సమాధి తెరువబడి ఉన్నది, అది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి సమాధి తెరువబడిన సమాధి. తెరువబడిన సమాధి అంటే మనకు ఏమి జ్ఞాపకం రావాలి అంటే, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో లేడు అని జ్ఞాపకం రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరి క్రీస్తు శకము 30వ సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున ఆయన సిలువ వేయబడ్డాడని గత శుక్రవారమున మనం జ్ఞాపకం చేసుకున్నాం. అనగా క్రీస్తు శకము అనేది కొంచెం ముందుగానే ప్రారంభమైంది. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. కానీ క్రీస్తు శకము అనేది, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనేది విభజించేది క్రీస్తు పుట్టుకకు ముందే అది 2గా చేయబడింది. అయితే ఏప్రిల్ 7వ తారీఖున మరి 30వ సంవత్సరములో ఆయన సిలువ వేయబడ్డాడు. దాదాపుగా ఆయన సిలువ వేయబడినటువంటి 100 సంవత్సరాల తర్వాత, అనగా 135 సంవత్సరాలు 135 సంవత్సరాల కాలములో హెడ్రియన్ అనేటువంటి ఒక రోమా చక్రవర్తి వీనస్ అనేటువంటి ఒక దేవత గుడిని ఆయన సమాధి మీద కట్టించాడు. ఎప్పుడు? క్రీస్తు శకము 135వ సంవత్సరంలో ఆ గుడిని కట్టించాడు. అనగా ఈ రోమా చక్రవర్తి క్రైస్తవులను లేకపోతే యూదులను హింస పెట్టాలి, లేకపోతే క్రైస్తవ్యం అనేది లేకుండా చేయాలి, క్రైస్తవులను దిగ్భ్రాంతి కలిగించాలనేటువంటి మనసుతో ఆ రోమా చక్రవర్తి అనేకమైన దేవాలయాలు, విగ్రహాలను యెరూషలేము పట్టణంలో నిలిపాడు. అంత మాత్రమే కాదు, ఆయన సమాధి మీద కూడా, ఆయన సమాధిని ఎవరూ చూడకూడదని వీనస్ అనేటువంటి ఒక దేవత గుడిని కట్టించాడు. దాదాపు ఇప్పుడు 135వ సంవత్సరంలో ఆ గుడిని కట్టిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత, అనగా 336వ సంవత్సరంలో కాన్స్టాంటైన్ అనేటువంటి రోమా చక్రవర్తి, ఆయన తల్లిగారు క్రీస్తు ప్రభువుని అంగీకరించింది.
క్రీస్తు ప్రభువును అంగీకరించి వృద్ధాప్యములో యెరూషలేము సందర్శనం చేస్తూ ఉంటుండగా యెరూషలేములోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని గమనించినప్పుడు అనేకమైన విగ్రహాలతో నింపబడిన గుడులు కనపడ్డాయి. అలాగ కనపడినప్పుడు ఆమె ఎంతో పరితాపం పొంది మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు సమాధి మీద కట్టబడినటువంటి వీనస్ దేవత గుడిని పడగొట్టించింది. దాన్ని పడగొట్టించి మరి దాన్ని తొలగించింది. దాన్ని తొలగించినప్పుడు ఆ సమాధి లోపల సమస్తము ఆమె చూసింది. ఏమిటంటే ఆ సమాధి ఖాళీగా కనపడింది. ఆ సమాధి లోపల ఒక వస్త్రము, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు చుట్టబడినటువంటి ఒక వస్త్రం, అది దాదాపుగా 14 అడుగుల పొడవు 3 అంగుళాల వెడల్పుతో ఉన్నది. అలాగే అనగా దాని యొక్క పొడవు 14 3 7 ఇది గుర్తుపెట్టుకుంటే అలాగో ఆ యొక్క వస్త్రము చుట్టబడి రక్తపు మరకలతో ఉన్నట్లుగా గుర్తించబడింది. దానిని తీసుకొని వచ్చి కాన్స్టాంటైన్ అనేటి నగరములో దాన్ని భద్రపరిచారు ఆ వస్త్రాన్ని. తర్వాత మరలా దాన్ని తీసుకొని వెళ్ళి మరి ఇటలీ దేశములో ఒక మ్యూజియంలో దాన్ని ఉంచారు. తర్వాత ఒక కెథడ్రల్ అనగా ఒక చర్చిలో దానిని అద్దాల పేటిక బుల్లెట్ ప్రూఫ్తో ఉన్నటువంటి దానిలో ఆ యొక్క వస్త్రాన్ని భద్రపరిచారు. దాని మీద కూడా పరిశోధనలు చేశారు. ఇది క్రీస్తు ప్రభువుకి చుట్టబడిన వస్త్రము అని తెలిసారు. అయితే ఆ హెలెనా అంటే కాన్స్టాంటైన్ యొక్క తల్లి పేరు హెలెనా. ఆమె ఆ సమాధిని ఆ పైన ఉన్న ఆ యొక్క గుడిని తొలగించినప్పుడు ఖాళీ సమాధి కనబడింది. దీనిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లేపబడ్డాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు లేపబడ్డాడు అనటానికి అనేకమైన రుజువులు ఉన్నాయి, అనేకమైన ఆధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు లేపబడిన తర్వాత ఆయన శిష్యులు కానీ అపోస్తలులు కానీ అనేక మంది ఆయన లేపబడిన సంగతిని రుజువు చేస్తూ చూశాము అంటున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం ఒక మాట చూద్దాము. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం చదివితే అక్కడ మొట్టమొదటిగా మగ్దలేని మరియా ఏం చేస్తుంది? ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ లేచి ఏం చేస్తుంది? పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండన రాయి తీయబడి ఉండుట ఏమన్నాడు? చూచాను అన్నాడు. అనగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా క్రీస్తు ప్రభువు ప్రత్యక్షపరుచుకున్నాడు. మొట్టమొదటిగా రాయి తీయబడి ఉండట ఆమె చూసింది, ఇది మొదటిది. అంత మాత్రమే కాదు, తర్వాత యోహాను ఈ సంగతి తెలుసుకొని, మరియా చెప్పిన సంగతి తెలుసుకొని పరిగెత్తుకుంటా వచ్చాడు. పరిగెత్తుకుంటా వచ్చి సమాధి లోపలికి వంగి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత 5వ వచనంలో ఏమని రాయబడింది? నారబట్టలు పడి ఉండుట చూసెను. ఎవరు? వారిద్దరూ పరిగెత్తుచుండగా. 4వ వచనం ఇద్దరు ఎవరెవరు వాళ్ళు? యోహాను, పేతురు. ఇద్దరూ పరిగెత్తుతున్నారు. ఇద్దరు కంటే ముందుగా పరిగెత్తుకుంటా వచ్చిన వాడెవరు? యోహాను పరిగెత్తుకుంటా వచ్చి లోపలికి ఏం చూశాడు? వంగి నారబట్ట పడి ఉండుట చూశాడు. మగ్దలేన మరియ చూసింది, అలాగే యోహాను చూశాడు. మరి పేతురు కూడా వచ్చాడు కదా, పేతురు కూడా చూశాడు. పేతురు ఏంటంట చూసింది? ఆయన తలరుమాలు బట్టల వద్ద ఉండక వేరొక చోట ఉండుట, చుట్టు పెట్టి ఉండుట చూశాడు. అనగా యోహాను చూశాడు, పేతురు చూశాడు, ఇంకా మగ్దలేన మరియ కూడా చూసింది. ప్రతి ఒక్కరూ చూశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన చూస్తున్నారు, కనబడెను అని చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఇంకేం చెప్తుందో చూడండి. 14వ వచనములో ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట ఏమన్నాడండి? చూశారు. యేసు ప్రభువును చూశారు. ఎవరు చూశారు? శిష్యులు చూశారు. ఆయన్ను ప్రేమించిన వారు చూశారు. అంత మాత్రమే కాదు, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 8 దినముల తర్వాత అక్కడ 24వ వచనం, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానముడు తోబా అని వారితో లేకపోయాను కనుక
తక్కిన శిష్యులు ఏమంటున్నారండి? మేము ప్రభువును చూశాము. ప్రభువును చూశారు. ఇప్పుడు తక్కిన శిష్యులు చూశారు, తోమా చూడలేదు. మరలా ఏం చేయబడింది? తోమా కూడా చూశాడు. అందరూ చూశారు. ప్రభువు లేపబడుట అందరూ చూశారు అని చెప్తున్నాడు. అనగా ఖాళీ సమాధిని యేసు ప్రభువు లేపబడుట అనేది మనకు అర్థమవుతుంటుండగా ప్రత్యక్షంగా చూసిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని చూశారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు చూశారు, 500 మంది చూశారు, శిష్యులు చూశారు అని ఆఖరికి పౌలు నేను కూడా ప్రభువుని చూశానంటున్నాడు కదా. ఎక్కడ కనపడ్డాడు ప్రభు? దమస్కు మార్గములో పౌలుకు కూడా కనపడ్డాడు. 500 మంది కనపడ్డాడు. యేసు ప్రభు శిష్యులకు కనపడ్డాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువును సిలువ వేసిన తరువాత ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నారు ఇద్దరు. ఎవరు? క్లోయోఫా, యోహాను. ఇద్దరు శిష్యులు వెళుతున్నప్పుడు అక్కడ వారికి కూడా ప్రభు కనపడ్డాడు. అనేక మందికి ప్రభు కనపడ్డాడు కాబట్టి ఆయన లేచి ఉన్నాడు అనేది సాక్ష్యం. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధిలో లేడు. ఆయన ఏమై ఉన్నాడండి? ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు అనటాన్ని మనము ఏమంటున్నామంటే పునరుద్ధానము అంటున్నాం. క్రీస్తు లేపబడుట అనేదాన్ని మనము పునరుద్ధానము అని పిలుస్తున్నాం. పునరుద్ధానాలు మొట్టమొదటిగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనములో ఏమని రాయబడిందండి? అక్కడ క్రీస్తు ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడు అన్నాడు. అంటే అంతకు ముందు కానీ తర్వాత కానీ ఇప్పటి వరకు కూడా ఎవరో లేపబడలేదు, లేవలేదు. అంటే క్రీస్తు మాత్రమే ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. ఆయన లేపబడినది, ఆయన దానిని పునరుద్ధానము అంటున్నాడు. పునరుద్ధానము అనేది మరి 3 రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిది క్రీస్తు ప్రభువు లేపబడుట. ఆయన లేపబడ్డాడు, ఆయన ప్రథమ ఫలంగా లేపబడ్డాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, మేలు చేసిన వారు అన్నాడు. మేలు చేసిన వారికి ఏం పునరుద్ధానం ఉందంటండి? జీవ పునరుద్ధానము. అలాగే కీడు చేసిన వారికి ఏమున్నదంటండి? తీర్పు పునరుద్ధానం. అంటే నీతిమంతుల పునరుద్ధానము, దుష్టుల పునరుద్ధానము కూడా ఉన్నది. ఇది జరగలేదు. అంటే ఈ 3 పునరుద్ధానాల్లో ఒక పునరుద్ధానమే జరిగింది. అదేమిటి? యేసుక్రీస్తు ప్రభువారు లేపబడ్డారు. ఆయన ప్రథమ ఫలంగా లేపబడ్డాడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రథమ ఫలములు ఇశ్రాయేలు ప్రజలు వారికి బాగుగా ఎరుగుదురు. ప్రథమ ఫలాలు వారి పంటలో నుంచి తీసుకొని వస్తారు. అదే రీతిగా మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, నీతి కలిగి మనము జీవిస్తున్నప్పుడు మనం కూడా లేపబడతామన్నాడు. అదే జీవ పునరుద్ధానం అన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వస్తున్నప్పుడు ఏమన్నాడు? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ఆయన వస్తాడు. అప్పుడు ఏమన్నాడంటే ఆయన పరిశుద్ధులను తన వెంట తీసుకొని వస్తాడు. పరిశుద్ధులు ఆయన వెంట ఎట్లా వెళ్ళారు అంటే మొదటి పునరుద్ధానము జరిగిపోయింది అని గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఆయన తన నిద్రించిన వారి గురించి దుఃఖించుట నాకు ఇష్టమో లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో పాటు పరిశుద్ధులను వెంటబెట్టుకొని వచ్చును అన్నాడు. అంటే పరిశుద్ధులు అప్పటికే ఏం చేయబడ్డారండి? ఆయన ఎత్తబడ్డారు. అంటే వారు జీవ పునరుద్ధానమును పొందారు అని గుర్తుపెట్టుకోవాలి. అది జరగలేదు. అయితే జీవ పునరుద్ధానము అనేది ఉన్నది. అంత మాత్రమే కాదు, తీర్పు పునరుద్ధానం కూడా ఉన్నది. తీర్పు పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత భూమి మీద 1000 సంవత్సరాలు, దాన్నే మనం ఏమంటున్నాం? మిలీనియం అని పిలుస్తున్నాం ఇంగ్లీష్ భాషలో. ఆ 1000 సంవత్సరాల పరిపాలన ఆయన జరిగిస్తాడు. నూతన యెరూషలేము అని పేరు పెట్టబడిన దాంట్లో ఆయన పరిపాలన ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఆ పరిపాలన 1000 ఏండ్ల ముగిసిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన రెండవసారి వస్తాడు. రెండవసారి రావటం అంటే ఏమిటి అంటే
ఆయన అప్పుడు ఏం చేస్తాడు? ఆయన కీడు చేసిన వారికి, అనగా భూమి మీద ఉన్నవారు ఏం చేస్తారు? ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము ఏం చేయబడతాం? ఎత్తబడతాము అన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, భూమి మీద ఎవరైతే దుష్టత్వముతో పాపముతో నింపబడి ఉన్నారో 1000 సంవత్సరాల పరిపాలన వరకు, అనగా 1000 సంవత్సరాల పరిపాలన ముగిసిన తర్వాత ఇంకనూ ఎవరైనా పాపములో కొనసాగుతూ ఉంటే ఏమన్నాడండి? వారికి తీర్పు, పునరుద్ధానము, దాన్నే ధవళ సింహాసనపు తీర్పు అన్నాడు. అనగా వారికి శిక్ష ఉంటుంది. ఈ 3 పునరుద్ధానాలు ఉన్నాయి. అయితే జీవ పునరుద్ధానము జరగలేదు, అలాగే తీర్పు పునరుద్ధానము జరగలేదు. అనగా నీతిమంతుల పునరుద్ధానము, దుష్టుల పునరుద్ధానము ఇంకనూ జరగలేదు. కానీ ఇప్పటి వరకు జరిగిన పునరుద్ధానం ఏమిటి? అది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. అయితే పునరుద్ధానము అన్నప్పుడు కొంతమంది లేపబడ్డారు కదా, మరి వారిని గురించి మనం ఏమని చెప్తాము అనంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ప్రియులారా, 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన పొందిరి అన్నాడు కదా. మరి ఇదేమిటి? పునరుద్ధానం ఇప్పటివరకు జరగలేదు అన్నారు కదా. జీవ పునరుద్ధానమే, తర్వాత తీర్పు పునరుద్ధానమే అన్నారు కదా. మరి ఇక్కడ ఏమని రాయబడింది? స్త్రీలు, ఏ స్త్రీలు అంటండి? కింద చెప్పాడు పరిశుద్ధమైన స్త్రీలు అని. స్త్రీలు మృతులైన వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి అన్నాడు. అనగా పాత నిబంధనలో స్త్రీలు, అనగా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయములో మనం చూస్తాం, అలాగే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఒకరు షూనేమీరాలు అనే మాట మనం చూస్తాము, మరొకరు సారేపతు విధవరాలు. ఈ విధవరాలి కుమారుణ్ణి ఏలియా ఏం చేశాడు? తిరిగి లేపాడు. అలాగే షూనేమీరాలి కుమారుని కూడా ఎలీషా ఏం చేశాడు? తిరిగి లేపాడు. వారు స్త్రీలు, వారు ఏం చేశారంట? పునరుద్ధానం వలన వారు తిరిగి పొందారు అనే మాట మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, నూతన నిబంధనలో కూడా తిరిగి లేపబడిన వారు ఉన్నారు. ఎవరు? లాజరు ఏం చేయబడ్డాడు? తిరిగి లేపబడ్డాడు. నాయను విధవరాలి కుమారుడు ఏం చేయబడ్డాడు? తిరిగి లేపబడ్డాడు. ఐదుకు ఏం చేయబడ్డాడు? తిరిగి లేపబడ్డాడు. ద్వారకా అని పేరు గల తబిత ఏం చేయబడింది? తిరిగి లేపబడింది. వీరందరూ లేపబడ్డారు, కానీ మళ్ళా ఏమయ్యారు? మళ్ళీ చచ్చిపోయారు, మరలా చనిపోయారు. అనగా చనిపోయి తిరిగి లేపబడుట, చనిపోయి తిరిగి లేపబడ్డారు, కానీ మరలా ఏమయ్యారు? అనగా ఇది శరీర సంబంధమైన పునరుద్ధానము అని గుర్తుపెట్టుకోవాలంటే. 2 రకాల పునరుద్ధానాలు ఇక్కడ చెప్పబడ్డాయి. శరీర సంబంధమైన పునరుద్ధానము అంటే అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి చనిపోయాడు, మరలా తిరిగి లేపబడ్డాడు, మరలా ఏమయ్యాడు? చనిపోయాడు. కానీ అసలైన పునరుద్ధానం అంటే ఏం చెప్పండి? అది శ్రేష్టమైన పునరుద్ధానము అని గుర్తుపెట్టుకోవాలి. శ్రేష్టమైన పునరుద్ధానం పొందాలనుకున్నారు, చాలామంది ప్రయాసపడ్డారు అని చెప్తున్నాడు ప్రియులారా. శ్రేష్టమైన పునరుద్ధానము అనగా క్రీస్తు ప్రభువుతో నిత్యము ఉండేటువంటి, పరలోకములో ఉండేటువంటి భాగ్యాన్నే శ్రేష్టమైన పునరుద్ధానం. అనగా పరిశుద్ధులుగా ఉన్నవారు ప్రభువుతో ఉండుట అనేది శ్రేష్టమైన పునరుద్ధానము అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి లేపబడతాడని ఎవరు చెప్పారు? లేఖనాలు చెప్పాయి. ఆఖరికి క్రీస్తు ప్రభువు కూడా చెప్పాడు. లేఖనాలు కాదు, ప్రవచనాలు కాదు, మరేమి కాదు. యేసుక్రీస్తు ప్రభువే నేను చనిపోతాను, తిరిగి లేపబడతాను. క్లయోఫా తర్వాత యోహాను ఆ ఎమ్మాయు గ్రామానికి వెళుతున్నప్పుడు కూడా అక్కడ కూడా ఇదే మాటలు ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన లేపబడతాడు అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు లేపబడ్డాడు అనటానికి రుజువులు చూశాం. ప్రత్యక్షమైన సాక్షులు ఉన్నారు, సమాధి తెరవబడుట చూశాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపబడుట
అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు, తిరిగి లేపబడుట ద్వారా మనకు అనగా క్రైస్తవ సమాజానికి, దేవుని పిల్లలుగా ఉన్న మనకు ఏమి జరిగింది? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపబడుట ద్వారా ఆయన చేసినటువంటి కార్యాలు, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపబడుట ద్వారా జరిగిన కార్యం ఏమిటండి? మరణము ఆయన మీదకి ప్రభుత్వము చేయలేదు. ప్రభుత్వము చేసేవారికి అధికారం ఉంటుంది కదా, ప్రభుత్వము చేసేవారు అధికారం ఉంటుంది. ప్రభుత్వం కోల్పోయారు అంటే వారికి ఏముండదు? అధికారం ఉండదు. ఏ కార్యాలు చేయటానికైనా, అధికారము చేయటానికైనా వారికి ఎలాంటి అధికారం ఇంక లేదు. అయితే మరణము కూడా ఏం చేస్తుంది? అధికారం కలిగి ఉంది. అందుకే చెప్పాడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, మరణము యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని అంటున్నాడు. మరణము యొక్క బలం గలవాడు అపవాది ఏం చేస్తున్నాడు? భయపెడుతున్నాడు. నిన్ను చంపేస్తా, నిన్ను చంపేస్తా, నువ్వు అయిపోయావురా అని భయపెడుతున్నాడు. మరణం భయము ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఇప్పుడు మరణానికి ఏమి లేదండి, ఇంక లేదు, అధికారము లేదు. మరణము అధికారం కోల్పోయింది. మరణం అనేది ఏమైపోయింది? ఇంకా ఓడిపోయింది. యేసుక్రీస్తు ముందు మరణం అనేది తల వంచింది. అప్పటి వరకు శాస్త్రులు కానీ, ప్రధాన యాజకులు కానీ, పెద్దలు కానీ, పిలాతు కానీ, రోమా సైనికులు కానీ అనేక మంది చేసిన కుట్రల్లో కుట్ర చేసి చంపాలని చూసినప్పుడు ఆయన ఓడిపోయాడు. ఆ వంచకుడు మరిలా తిరిగి లేస్తానన్నాడు. కాబట్టి అయ్యా, ఓ పిలాతు, సమాధిని భద్రం చేయాలంటే మీరు సాధ్యమైనంత వరకు అన్నాడు కదా, మీరు సాధ్యమైనంత వరకు కావలి వారిని ఉంచి భద్రం చేయండి అన్నాడు. కావలి వారిని పెట్టారు, రాయిని పెట్టారు, ముద్ర వేశారు, కావలి ఉంచి భద్రంగా చాలా భద్రపరిచి ఎవరు ఫుల్ సెక్యూరిటీ పెట్టారు. చనిపోయాడు, ఇక లేవడు అనుకున్నారు. ఆయన చనిపోయాడు కాబట్టి ఓడిపోయాడు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణము, యేసుక్రీస్తు ప్రభువారి ముందు మరణము ఓడిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారి ముందు మరణము ఇక ప్రభుత్వం చేయటానికి అధికారము కోల్పోయింది. మరణానికి బలం కోల్పోయింది, బలం లేదు. అంతకుముందు మరణానికి బలం ఉన్నది, ఇప్పుడు ఏం లేదు, బలం కోల్పోయింది, బలహీనమైపోయింది. అనగా మరణము ఎంత మాత్రము ఆయన మీద అధికారము చేయలేకపోయింది. ఓడిపోయిన వాడుగా కనపడ్డాడు అంతే. కొట్టబడుతున్నప్పుడు, అవమానపరచబడుతున్నప్పుడు, ఆయన మీద దెబ్బలు వేస్తున్నప్పుడు, కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు, అనేక రకాల న్యాయ సభలకు తిప్పుతూ ఉన్నప్పుడు ఆయన ఓడిపోయిన వాళ్ళలాగే కనపడ్డాడు. కానీ ఆయన ఓడిపోలేదు. ఎందుకంటే మరణము ఆయనను బంధించి ఉంచుట ఏమన్నాడండి? అసాధ్యం. మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యం. ఎందుకని? నాకు నేనే ప్రాణం పెట్టుచున్నాను కానీ ఎవడు నా ప్రాణమును తీసుకోలేడు అన్నాడు. ప్రాణం పెట్టింది ఆయనే. మనుషులు ఏమనుకుంటున్నారు? మేము ప్లాన్ చేశాం, మేము శిక్ష విధించాం, మేము సిలువ వేశాం, మేము చంపివేశాం, మేము సమాధి వేశాం, ఇంకా తిరిగి లేపకుండా చేశాం అని మనుషులు అనుకుంటున్నాడు. కానీ వాళ్ళలో ఇంకా భయం ఉంది. ఇదిగో ఆ వంశకుడు 3వ దినాన తిరిగి లేస్తాడని చెప్పాడు, కాబట్టి ఏం చేయాలి? సమాధిని భద్రపరచండి అని చెప్పాడు. కానీ 3వ దినాన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచుట ద్వారా మరణము ఆయన మీద ప్రభుత్వము చేయలేకపోయింది. ఇది మొదటిది. రెండవది, అక్కడే రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదువుదాం, చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపబడుట ద్వారా అనగా ఆయన పునరుద్ధానం ద్వారా జరిగిన రెండవ సంఘటన ఏమిటంటే మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఒకవేళ లేపబడకపోతే, కొరింథీ పత్రిక అన్నాడు కదా, 14వ అధ్యాయమా 15వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొరింథీ పత్రిక 15:17 మొదటి కొరింథీ పత్రికలో ఆయన ఒకవేళ తిరిగి లేపబడిన ఎడల మీ విశ్వార్థం వ్యర్థమే, తర్వాత మన పాపములు క్షమించబడేవి కావు. అంతే కదా. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపబడకపోతే మనం ఆరాధన చేయటం వ్యర్థమే, స్తుతులు చెల్లించడం వ్యర్థమే, సువార్త వ్యర్థమే,
పరిచర్య వ్యర్థమే, మనం కలుసుకోవటం కూడా వ్యర్థమే. ఎందుకని? ఇంకంతే, లేపబడలేదు కాబట్టి మన పాపాలు కూడా క్షమించబడేవి కాదు. ఆయన లేపబడ్డాడు కాబట్టి ఏమన్నాడు? మనల్ని పరిశుద్ధులుగా ఏమన్నాడండి? లేపబడు ద్వారా నీతిమంతులంగా మనము తీర్చబడ్డాము అన్నాడు. ప్రియులారా, ఒక జడ్జి గారు కోర్టుకు రావాలి, ఒక వ్యక్తికి తీర్పు తీర్చాలి. జడ్జి గారికి అనారోగ్యం వలనో ఇంకొక పరిస్థితి వలనో కోర్టుకు రాలా. ఏమి జరిగింది? తీర్పు వాయిదా పడిందంటే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తిరిగి లేపబడలేదు అనుకుంటే ఏం జరిగింది? మన పాపములు క్షమించబడలేదు, అంతే. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపబడుట ద్వారా మనము పరిశుద్ధులముగా తీర్చబడ్డాము. యేసుక్రీస్తు లేపబడుట ద్వారా, లేచుట ద్వారా క్షయత ఏమైందంట? అక్షతను ధరించుకుంది. క్షయత అంటే ఏమిటి? నశించిపోయేది. అక్షయత అంటే నశించనిది, అనగా నశించిపోనిది. శరీరము ఏమైపోతుంది? ఈ దీన శరీరము ఏమైపోతుంది? శరీరం క్షయమైపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తర్వాత ఆయన శరీరం కూడా ఏం చేయబడింది? మార్చబడింది. ఆయన శరీరము క్షయమైపోకుండా కీర్తన 16వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా నీ పరిశుద్ధుని ఏమన్నాడు? కుళ్ళు పట్టనీయవు అన్నాడు. ఆయన సమాధిలో 3 దినాలు ఉన్న తర్వాత ఆయన ఏమాత్రము కుళ్ళిపోలేదు, ఆయన శరీరము మార్చబడింది. అందుకే ప్రభువారు వచ్చాడు, తలుపులు మూసి ఉన్నాయి, లోపలికి ప్రవేశించాడు. వారిని చూస్తూ మీరు నన్ను పట్టి చూడుడి అన్నాడు. పట్టుకొని చూడండి అన్నాడు. పట్టుకొని చూసి ఏమని చెప్తున్నాడు? మీరు అనుకున్నట్లుగా ఈ ఎముకలు మాంసము భూతమునకు ఉండవు అన్నాడు. భూతానికి ఎముకలు ఉండవు, మాంసం ఉండదు. నాకేమున్నది? నాకు ఎముకలున్నాయి, మాంసం ఉన్నది. కాకపోతే ఇది భౌతిక సంబంధమైన శరీరం కాదు. ఇదే శరీరము మహిమగల శరీరము. ఈ శరీరము అక్షయమైనది, దీనికి ఇంకా చావు లేదు. ఒకసారి ఆయన చనిపోయాడు, ఇక ఎన్నడూ ఈ శరీరము ఏం కాదు, చనిపోదు, నాట్ పెరిష్. ఇక ఆ శరీరానికి చావు అనేది లేదు. ఇక 5వదిగా చూడండి, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఏం చేస్తాడు యేసు ప్రభువు? తిరిగి లేచడు ద్వారా ఆయన 14వ వచనములో అన్నాడు, యేసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మితే ఏం చేస్తాడు చెప్పండి? ఆయన యేసునందు అనగా క్రీస్తునందు నిద్రించిన వారిని ఏం చేస్తాడు? ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. అది ఆయన లేచుడు ద్వారా జరిగిన కార్యం ఏమిటో తెలుసా? ఆయన మనల్ని వెంట పెట్టుకొని వస్తాడు. అవును, నిన్ను నన్ను ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. ఆయన లేపబడకపోతే మనము లేపబడము. ఆయన లేచుడు ద్వారా జరిగిన కార్యం ఏమిటంటే ఆయన మనలను వెంట పెట్టుకొని వస్తాడు. అయితే ప్రియులారా, ఆయన లేచాడు, అది పునరుద్ధానము అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన సమాధిని తెరిచాడు. మొదటిగా ఆయన ఏం తెరిచాడు? సమాధిని తెరిచాడు. సమాధిని తెరుచుట అంటే ఒక క్రొత్త జీవితం, క్రొత్త జీవితాన్ని ప్రారంభించటం. చీకటిలో ఉన్నాడు ఆ వ్యక్తి, ఇప్పుడు ఏమై ఉన్నాడు? అతడు వెలుగై ఉన్నాడు. అతని జీవితం నా యొక్క ఆశలు సమాధి చేయబడ్డాయి అన్నారు అనుకోండి ఉదాహరణకి. అంటే అతడు ఏమైతే ఆశలు కలిగి ఉన్నాడో అవన్నీ చేయలేకపోవటం ఏమంటారు? సమాధి చేయబడటం. ఇప్పుడు ఆశ ఏమైంది? నిరీక్షణ అయ్యింది. ఆశ నిరీక్షణ అయింది, అనగా నిరాశ పోయి ఇప్పుడు ఏమైంది? ఆశను కలిగి ఉన్నాం అని చెప్తున్నాడు. ప్రియులారా, అదే సమాధి తెరవబడుట. సమాధి తెరవబడుట అనగా ఒక నూతనమైనటువంటి శకానికి సూచన, నూతనమైనటువంటి ప్రవర్తనకు సూచన. సమాధి కుళ్ళు ఉన్నది, సమాధి ఎముకలు ఉన్నాయి, సమాధి దుర్వాసన ఉన్నది, సమాధి కంపు ఉన్నది, సమాధి పాపముతో సమానం, సమాధి చీకటి ఉన్నది, సమాధి బంధకాలు ఉన్నాయి. ఇప్పుడు సమాధి ఏం చేయబడిందండి? తెరవబడింది. తెరవబడిన సమాధి ఒక నూతనమైన స్థితిని,
ఇదిగో దేవాలయపు తెర రెండుగా అన్నప్పుడు ఒకవైపు చీకటి, ఒకవైపు వెలుగు ఉన్నది. ఒకప్పుడు అంటే లోపలికి ప్రవేశించడానికి ఏమి లేదో అంతకుముందు యోగ్యత లేదు. ఇప్పుడు తెరవబడిన తర్వాత ఏమైందండి? లోపలికి ప్రవేశం. మనం కూడా క్రీస్తు ప్రభుని ఎరిగిన వారంగా ఆయన సమాధి తెరవబడుట అనగా మనము నూతనమైనటువంటి బిడలముగా, ఇదిగో కొరింథీ పత్రికలో చెప్పబడ్డాడు, క్రీస్తుతో లేపబడిన వారైతే అన్నాడు. క్రీస్తుతో లేపబడ్డాం అన్నాడు. ఇంకా కింద ఏమని చెప్పాడు? నూతనమైన సృష్టి అన్నాడు కదా. తెరవబడిన సమాధి ఆయన పునరుద్ధానానికి సూచనగా ఉంటుండగా పిల్లారా, ఆయన తిరిగి లేచిన ద్వారా సమస్తమును ఆయన తెరిచాడు నీ కొరకు. అయితే ఒకానొక దినాన నీవు నీ హృదయాన్ని తెరవకపోతే అన్నాడు కదా, ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు ఏం కలిగించింది? గుడ్డితనం కలుగజేసింది. చూడలేకపోతున్నావు, దేవుణ్ణి చూడలేకపోతున్నావు, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు, దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నావు, దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నావు. దానిని బట్టి ఒకానొకప్పుడు ఏమంటాడు తెలుసా? ఎంత సమయం ఉందయ్యా అని అంతటా గ్రంథములు తెరవబడెను అన్నాడు. తెరుస్తాడు ఒకరొక రోజు. నువ్వేం చేసావో తెరుస్తాడు, నువ్వేం చేసావో రాస్తున్నాడు, తెరుస్తాడు, రాస్తాడు, ప్రతిదీ రాస్తాడు. కూర్చుండుట, లేచుట అంతా రాస్తాడు. నువ్వు ఎప్పుడెప్పుడు లేచావు, ఎక్కడెక్కడికి వెళ్ళావో అంతా రాస్తాడు. నువ్వు దేవుని సన్నిధిని ఎందుకు అలక్ష్యం చేసావో రాస్తాడు. ఆయన అన్నిటిని తెరిచిన తర్వాత, గ్రంథాలు విప్పబడిన తర్వాత, ఆయన ముందు నిలబడిన తర్వాత మనకేమున్నదన్నాడండి? తీర్పు ఉంటుంది. ఎవని పేరైతే జీవ గ్రంథంలో రాయబడలేదు వాడు అగ్నిగుండంలో వేయబడతాడు అన్నాడు. ఆ తర్వాత మనకు కూడా ఆయన ఏం చేస్తాడు? వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఏమున్నదండి? తీర్పు తీరుస్తాడు. ప్రియులారా, ఆయన సమస్తమును నీ కొరకు తెరిచే ఉంచాడు ఇప్పుడు. అందుకనే కల్వరి శిలువ మీద ఆయన చేతులు చాపి ఆయన పిలుస్తున్నాడు. ఏమని? నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని క్రీస్తు ప్రభువారు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారు నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఇంకా ఆయన హృదయాన్ని తెలుసుకోలేకపోతున్నావా? నీ కొరకు సమస్తమును ఆయన తెరిచిన వాడుగా ఉంటుండగా నీ హృదయాన్ని ఒక్కసారి తెలువు. లోకాసు అపోస్తుల కార్యముల గ్రంథములో లూదియా ఏం తెరిచిందండి? హృదయాన్ని తెరిచింది. నీవు కూడా తెరిస్తే ఆయన సంతోషపడతాడు. ఒక్క పాపి రక్షించబడితే పరలోకములో సంతోషం. కాబట్టి క్రీస్తు ప్రభువుని నమ్ముకుందాం.